నవ్వులను వర్ణిస్తున్నాం కాబట్టి నవ్వులు ఉపమేయము, నవ్వులను పాలతో పోలుస్తున్నాం కాబట్టి ఇక్కడ పాలు అనేది ఉపమానం అవుతుంది అన్నమాట. కాబట్టి పాల నవ్వులు అంటే పాల వంటి నవ్వులు, పాల వంటి నవ్వులు, ఇది విగ్రహవాక్యం. పాల నవ్వులు అనేది సమాస పదం అయితే పాల వంటి నవ్వులు అనేది విగ్రహవాక్యము. విగ్రహవాక్యం అంటే ఏం లే, సమాస పదము యొక్క అర్థాన్ని వివరణాత్మకంగా రాయడమే, అంటే వివరించి రాయడము. దీని యొక్క అర్థము మనకు క్లుప్తంగా రాయడాన్ని విగ్రహవాక్యం అంటారు. మేఘశ్యాముడు, ఇక్కడ మేఘ అనేది పూర్వపదము, శ్యాముడు అనేది ఉత్తర పదము. ఇక్కడ శ్యాముడు అంటే ఒక వ్యక్తి అనుకున్నాం. మేఘశ్యాముడు అంటే మేఘము వలె నల్లని వాడుని, మేఘము వలె నల్లని వాడు. ఇక్కడ విగ్రహవాక్యం రాస్తుంటే మేఘం వలె నల్లని వాడు.